హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాల కోసం అయితే ఒక బంపర్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. చూసుకుంటే మనకు అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి 360 పోస్టులకు గ్రూప్ సి నోటిఫికేషన్ విడుదలైన స్టూడెంట్స్. మనకు పర్మనెంట్ అటెండర్ లెవెల్ జాబ్స్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, వివిధ రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకుంటే మనకు 10th ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించిన అందరికీ పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైతే 10th ఇంటర్ డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారో ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. నాన్ టీచింగ్ పోస్టుల కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి అనుభవం లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్స్. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియోని వస్తే వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ us get into the official notification స్టూడెంట్స్. పర్మనెంట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. 24 సెప్టెంబర్ రిలీజ్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఫర్ నాన్ టీచింగ్ పొజిషన్స్ గ్రూప్ సి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు 24 సెప్టెంబర్ రిలీజ్ అయింది. 24 సెప్టెంబర్ మనకు డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫైనల్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ వచ్చేసి 23 అక్టోబర్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజ్ అండ్ ఫెసిలిటేషన్ ఛార్జెస్ కనుక చూసుకున్నట్టయితే మనకు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీబీసీ, ఓబీసీకి వచ్చేసి 1000 రూపీస్ ఫీజు ఉంటుంది. ఫెసిలిటేషన్ ఛార్జెస్తో పాటు మీకు 1050 ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 450 వచ్చేసి ఫెసిలిటేషన్, టోటల్గా 450 రూపీస్ ఉంటుంది. విమెన్ అండ్ పీడబ్ల్యూడీకి వచ్చేసి నిల్, అలాగే ఫెసిలిటేషన్ ఛార్జెస్ వచ్చేసి 50 రూపాయలు అయితే ఉంటుంది. చూసుకుంటే వేకెన్సీ పోస్ట్ చూసుకుంటే కనుక మనకు ఫస్ట్ పొజిషన్ వచ్చేసి యానిమల్ అటెండెంట్ అనే వేకెన్సీకి మనకు టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ డ్రాఫ్ట్స్మెన్కి మనకు 3 వేకెన్సీస్ ఉన్నాయి. బోట్మెన్, గ్రౌండ్స్మెన్, వాటర్మెన్ అనే పొజిషన్కి 9 వేకెన్సీస్. డేటా ఎంట్రీ ఆపరేటర్కి 23 వేకెన్సీస్. డ్రాఫ్ట్మెన్కి మనకు 2 వేకెన్సీస్. డ్రైవర్కి 2 వేకెన్సీస్. అలాగే హిందీ టైపిస్ట్కి 1 వేకెన్సీ. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి 49 వేకెన్సీస్. ల్యాబొరేటరీ అసిస్టెంట్కి 30 వేకెన్సీస్. ల్యాబొరేటరీ అటెండెంట్కి 47 వేకెన్సీస్. లైబ్రరీ అటెండెంట్కి 64 వేకెన్సీస్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 90 వేకెన్సీస్. సో ఎక్కువ వేకెన్సీస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఉన్నాయి స్టూడెంట్స్. అలాగే మనకు ఫార్మసిస్ట్ అనే పొజిషన్కి 3 వేకెన్సీస్. సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి 7 వేకెన్సీస్. సిక్ అటెండెంట్కి 2 వేకెన్సీ. స్టినోగ్రాఫర్కి 13 వేకెన్సీ. టెక్నికల్ అసిస్టెంట్కి 8 వేకెన్సీస్. వైర్మెన్కి 2 వేకెన్సీస్. ఎక్స్రే టెక్నీషియన్కి 1 వేకెన్సీ. టోటల్గా ఇలా మనకు 360 వేకెన్సీస్తో మన ముందుకు రావడం జరిగింది అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. చూసుకుంటే మనకు ఇప్పుడు జనరల్ ఇన్స్ట్రక్షన్స్తో పాటు మీకు ఎలా అసలు ఏంటిది, అసలు ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దాని గురించి కూడా చెక్ చేసుకుందాం. మినిమం ఎలిజిబిలిటీ యానిమల్ అటెండెంట్కి మనకు ఏజ్ 35 ఇయర్స్ ఎక్సీడ్ అవ్వకుండా ఉండాలా. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్. అలాగే మనకు యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ మీకు అయితే రిలాక్సేషన్ ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే యానిమల్ అటెండెంట్ అనే జాబ్కి 10+2 ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. విత్ అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ల్యాబొరేటరీలో కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ చూసుకుంటే మనకు హ్యాండ్లింగ్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ల్యాబొరేటరీ, మెడికల్ ఇన్స్టిట్యూట్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, అదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో చేసి సరిపోతుంది. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ 1 year ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అసిస్టెంట్ డ్రాఫ్ట్మెన్ అనే పొజిషన్కి మీకు ఏజ్ 35 years ఎక్సీడ్ అవ్వదు. వచ్చేసి మనకు రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ డ్రాఫ్టింగ్ లేదా ఆర్కిటెక్చర్ విత్ 55% రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఉండాలా. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ దీనికి కూడా 1 year ఉంటుంది. అలాగే ఎక్స్టెన్షనబుల్ ఫర్ 1 year అని చెప్తున్నారు. బోట్మెన్, గ్రౌండ్స్మెన్, వాటర్మెన్ అనే పొజిషన్కి మీకు 30 years ఎక్సీడ్ అవ్వకుండా ఉండాలా. ఏజ్ వచ్చేసి మీకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఏజ్ క్రైటీరియా ప్రకారంగా చూసుకుంటే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్తో మీకు బోట్మెన్, గ్రౌండ్స్మెన్, వాటర్మెన్ అనే పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి మనకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గ్రౌండ్ మెయింటెనెన్స్ ఉంటే డిజైరబుల్ అని చెప్తున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కాదు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గ్రౌండ్ మెయిన్ అంటే డిజైరబుల్. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ ఇది కూడా 1 year అయితే ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వేకెన్సీస్కి వెళ్ళిపోతే కనుక డేటా ఎంట్రీ ఆపరేటర్ కనుక చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు 30 years ఎక్సీడ్ అవ్వద్దు. రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీసీఏ లేదా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలా విత్ పీజీడీసీఏ ఆర్ బీఎస్సీ ఇన్ కంప్యూటర్, సిఎస్, ఇంజనీరింగ్ ఐటీ ఆర్ బీబీఏ ఇన్ ఐటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. దాంతోపాటు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ టూల్స్ లైక్ ఎంఎస్ ఆఫీస్ ఆర్ ఓపెన్ ఆఫీస్ ఉంటే సరిపోతుంది. ఆర్ ఓ లెవెల్ డిఓఈ ఏసీసీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకొక చిన్న నోట్ ఏంటంటే టైపింగ్ స్పీడ్ 40 words per minute ఇంగ్లీష్ వచ్చి ఉండాలా. కంప్యూటర్ ఎన్వైరన్మెంట్. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ సాఫ్ట్వేర్ ఎసెన్షియల్ ఉండాలా. నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ కూడా ఎసెన్షియల్ అని చెప్తున్నారు. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ 1 year లేదంటే ఫర్దర్ 1 year ఎక్స్టెండ్ చేస్తామంటున్నారు. డ్రాఫ్ట్ మ్యాన్ అనే పొజిషన్కి మీకు 35 years ఎక్సీడ్ అవ్వకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ క్రైటీరియా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. ఇలా రిలాక్సేషన్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్, ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు 55% మార్క్స్తో. లేదా 3 years ఆఫ్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు.
డిజైరబుల్ చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఇన్ కంప్యూటరైజ్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఆటోక్యాడ్ ఉంటే డిజైరబుల్ అని చెప్తున్నారు. డ్రైవర్ అనే పొజిషన్కి మనకు ఏజ్ క్రైటీరియా 35 years ఎక్సీడ్ అవ్వద్దు, మీకు రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే దాంతోపాటు మెట్రికులేషన్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, లైట్ వెయిట్, అలాగే మీడియం హెవీ వెహికల్స్ ఉండాలి స్టూడెంట్స్. దాంతోపాటు షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ 1 year అండ్ ఫర్దర్ ఎక్స్టెండబుల్ ఫర్ 1 more year అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. హిందీ టైపిస్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ హిందీ టైపిస్ట్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా హిందీ వచ్చిన వాళ్ళైతేనే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి ఏజ్ 30 years ఎక్సీడ్ అవ్వకుండా గ్రాడ్యుయేషన్ చేసి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అలాగే మీకు టైపింగ్ స్పీడ్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్, అలాగే 25 words per minute ఇన్ హిందీ ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. డిజైరబుల్ చూసుకుంటే డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సైన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ లేటెస్ట్ ప్యాకేజెస్ రిలేటింగ్ టు పేరోల్ అకౌంట్స్, ఎంఐఎస్ ఎక్సెట్రా అని క్లియర్గా మెన్షన్ చేశారు. డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటరియల్ ప్రాక్టీస్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ 1 year ఉంటుంది. అలాగే ఆ తర్వాత మీరు పర్ఫార్మెన్స్ బాబోతే ఇంకా ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనే పొజిషన్కి ఏజ్ క్రైటీరియా 30 years మ్యాక్సిమం ఏజ్, మినిమం వచ్చేసి 18 years. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ సరిపోతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ ఉండాలా. డిఫెన్స్ స్టడీస్, స్టాటిస్టిక్స్ కూడా ఉండాలా. హ్యావింగ్ ఏ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్ త్రూ కంప్యూటర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. డిజైరబుల్ చూసుకుంటే కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలా. మీకు ప్రొబేషన్ 1 year ఉంటుంది. అలాగే ఎక్స్టెండబుల్ ఫర్ 1 more year స్టూడెంట్స్. ల్యాబొరేటరీ అటెండెంట్ అనే పొజిషన్కి మీకు ఏజ్ క్రైటీరియా 30 years ఎక్సీడ్ అవ్వద్దు. మీకు యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి క్యాస్ట్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే 12th standard చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ వర్క్ ఇన్ ల్యాబొరేటరీ ఉండాలా. అలాగే మీకు ప్రొబేషన్ అయితే 1 year ఎక్స్టెండ్ అయితే ఉంటుంది. లైబ్రరీ అటెండెంట్ కూడా ఏజ్ క్రైటీరియా 30 years ఎక్సీడ్ అవ్వద్దు. మీకు క్వాలిఫికేషన్ చూసుకుంటే హయ్యర్ సెకండరీ స్టాండర్డ్ అంటే 10+2 చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఉంటే సరిపోతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి కూడా 30 years ఎక్సీడ్ అవ్వకుండా 10th class పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫార్మసిస్ట్ అనే పొజిషన్కి కూడా 35 years ఎక్సీడ్ అవ్వకుండా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే 10+2 అండ్ 2 years డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. షుడ్ బి రిజిస్టర్డ్ విత్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి కూడా 35 years ఎక్సీడ్ అవ్వకుండా మీరు బిఎల్ఐబి, బిఎల్ఐసి, అలాగే 50% మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సిక్ అటెండెంట్ కూడా ఉండడం జరిగింది. సిక్ అటెండెంట్కి మనం 30 years ఎక్సీడ్ అవ్వకుండా మెట్రికులేషన్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్గా స్టెనోగ్రాఫర్ మనకు 30 years ఎక్సీడ్ అవ్వకుండా గ్రాడ్యుయేట్ నుండి సరిపోతుంది. అలాగే మీకు స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ 40 words per minute, అలాగే స్టెనోగ్రఫీ ఇంగ్లీష్ నుంచి 40 words per minute మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలా. అలాగే స్టెనోగ్రాఫర్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అట్లీస్ట్ 2 years ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. టెక్నికల్ అసిస్టెంట్, అలాగే వైర్మెన్, అలాగే ఎక్స్రే టెక్నీషియన్, ఇలా ఇన్ని జాబ్స్కి మీకు అప్లై చేసుకోవడానికి క్లియర్ కట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామినేషన్ క్రైటీరియా చూసుకుంటే కనుక 100 multiple choice క్వశ్చన్స్ ఉంటాయి గ్రూప్ బి అండ్ గ్రూప్ బికి సంబంధించింది. ఫస్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ పర్టినెంట్ టు జాబ్ అనలిటికల్ ఎబిలిటీ, అండర్స్టాండింగ్ ఆఫ్ యూనివర్సిటీ సిస్టమ్, అలహాబాద్ యూనివర్సిటీ ఎక్సెట్రా, 2005 స్టాచ్యూస్ అండ్ ఆర్డినెన్స్, నోటింగ్, డ్రాఫ్టింగ్, బేసిక్ గవర్నమెంట్ గైడ్లైన్స్ రెగ్యులేషన్, దీనికి సంబంధించి 40 questions ఉంటాయి. మీకు మ్యాక్సిమం మార్క్స్ 80 marks ఉంటుంది. డ్యూరేషన్ 2 hours అయితే ఉంటుంది స్టూడెంట్స్. లాంగ్వేజ్ ప్రొఫిషియన్స్ ఇన్ ఇంగ్లీష్కి 15 questions 30 marks, లాంగ్వేజ్ ప్రొఫిషియన్ హిందీకి 15 questions 30 marks, రిలవెంట్ సబ్జెక్ట్ సర్వీసెస్ 30 questions 60 marks, టోటల్గా 100 questions 200 marks అయితే పేపర్ ఉంటుంది. ఇది క్లియర్ అయితే కనుక ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఒరిజినల్ మీ కాపీస్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అన్నిటికి సంబంధించింది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినవి. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రూప్ సి పొజిషన్స్, నాన్ టీచింగ్ పొజిషన్స్ గురించి వీడియో అందరికి నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్ రావడానికి ట్రై చేస్తాను. చిన్న లైక్ చేస్తే కనుక, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ బైట్ నోటిఫికేషన్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్. Thank you for watching the video. Have a great day.